వీడియో మనసరికి రెడ్మీ కొత్తగా లాంచ్ చేసిన రెడ్మీ బ్యాండ్ అయితే అన్బాక్స్ చేద్దాం. ఇదే ఫస్ట్ బ్యాండ్ అనుకోవచ్చు మన ఇండియాకి తీసుకురావడంలో. రెడ్మీ బ్యాండ్ ఇంతవరకు ఏం తీసుకురాలేదు బ్యాండింగ్లో. సో మనం కవర్ అయితే ఓపెన్ చేద్దాం. కవర్ లోపల ప్యాకేజ్ అయితే ఇలా వచ్చింది చూడొచ్చు. మొత్తం బబుల్ ప్యాకెట్స్ అయితేనే లోపలైతే వాచ్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఇది మొత్తం రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ ఉంది, అంటే వాచ్ వరకు రెడ్ అయితే ఉంది. ఇక్కడైతే చూడొచ్చు చిన్న ప్యాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదైతే ఏందో మనకైతే తెలియదు, దీని అయితే పక్కన పెడదాం. ఇక్కడైతే చూడొచ్చు వాచ్ బొమ్మ రెడ్మీ బ్యాండింగ్ అవుతుంది. మొత్తం బ్యాక్ సైడ్ రెడ్ కలర్ ఉంది. స్పెక్స్ అయితే మెన్షన్ చేయలేదు వీళ్ళైతే కనుక. సో సీల్ అయితే బ్రేక్ చేసి లోపల చూద్దాం వాచ్ ఎలా ఉంటుందో. సో ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడైతే చూడొచ్చు కొద్ది పేపర్ వర్క్ అవుతుంది. దీనిలో వాచ్ లేనట్టుంది నాకు తెలిసి. ఇక్కడ నాకు ఎక్కడ వాచ్ కనరలేదు దీంట్లో. మేబీ పైన ఉంటుంది, పైన ఇంకొక బాక్స్ ఉన్నట్టుంది. ఇక్కడైతే చూడొచ్చు ఇక్కడైతే ఉంది వాచ్ అనమాట. ఫస్ట్ నేను చూసి జస్ట్ పేపర్ అయితే ప్రొవైడ్ చేసామనుకున్నాను. 2 బాక్సెస్ ఇది ఒక డిజైన్గా అంటించి పెట్టారు వీళ్ళైతే. ఒకవైపు పేపర్ వరకు, ఒకవైపు వాచ్ అయితే పెట్టారు. ఇప్పుడైతే మనైతే కొద్ది పేపర్ వర్క్ చూద్దాం. ఇదే చూడొచ్చు క్విక్ స్టార్ట్ గేట్, ఎలా దీన్ని వాడాలి, ఎలా యూస్ చేయాలి అన్నీ అయితే యాప్ బార్కోడ్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. దాని ప్లేస్ నుంచి మనమైతే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసాను, ఎట్లా కనెక్ట్ చేయాలో కూడా చూపిస్తాను మీకు లాస్ట్న. సో దీని అయితే పక్కనే పెడదాం. ఇదైతే రెడ్మీ బ్యాండ్ అనమాట. ఇది ఫస్ట్ చెప్పొచ్చు మన నెలకు తీసుకోవడం. ఇది రియల్మీ బ్యాండ్ పోటీ అని చెప్పొచ్చు మనమైతే కనుక. ఇక్కడ టచ్ సెన్సిటివ్ అయితే చిన్నలాగా అయితే ప్రొవైడ్ చేసే చిన్న గీతలాగా అయితే కనుక దాన్ని టచ్ చేయాలి మనం, అప్పుడైతే ఆన్ అవుతుంది అనమాట. సో దీని డిస్ప్లే సైజుసరికి 1.8 ఇంచెస్ కలర్ డిస్ప్లే అనమాట. ఓఎల్ఈడి డిస్ప్లే, కలర్ డిస్ప్లే మాత్రమే. ఇది AMOLED అంటే అయితే ఏం లేదు. సో 1 టైం ఛార్జ్ చేస్తే కనుక 14 days బ్యాటరీ బ్యాకప్ అంటున్నారు వీళ్ళైతే కనుక. సో ఒకసారి దీని అయితే ఓపెన్ చేద్దాం. మొత్తం అయితే రబ్బర్ ఫినిష్ వస్తుంది, మొత్తం రబ్బర్ ఉన్నట్టుంది. ఇక్కడైతే దీనికి ఛార్జింగ్ అయితే స్ట్రిప్స్ ఉన్నాయి కదా, అవి అయితే పీకేయాలన్నమాట. సో ఇక్కడైతే చూడొచ్చు హార్ట్ రేట్ మౌంటెడ్ సెన్సార్ అయితే ఉంది. మనం చేయించినప్పుడు అయితే హార్ట్ రేట్ మౌంటింగ్ చేస్తుంది దీంట్లో. హార్ట్ రేట్ మౌంటెడ్ సెన్సార్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఏం లేదు, రియల్మీ బ్యాండ్ను మొత్తం కాపీ కొట్టి దించేశారు అన్నమాట దీంట్లోకి అయితే. ఇంకా కాకపోతే పేరు ఒకటి చేంజ్ చేశారు. దీని స్ట్రాప్స్ అయితే కూడా వస్తాయి, స్ట్రాప్స్ కూడా దొరుకుతాయి. 300-400 ఉన్నాయి ఇవైతే కనుక. సో స్ట్రాపర్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఎటుపక్క ఛార్జింగ్ ఉండాలో. దీంట్లో అయితే ఎటుపక్క తెచ్చారు చూద్దాం. ఇక్కడైతే ఇంకో స్ట్రాప్ ఉంది. ఇక్కడైతే నాకేం పిన్స్ కాంటలేదు. ఇంకో స్ట్రాప్ ఉన్న పీక్ చూద్దాం. ఇక్కడైతే ఫ్రెండ్స్ దీంతో అయితే ఛార్జింగ్ పెట్టాలన్నమాట. మనం పవర్ బ్యాంక్కి కనెక్ట్ చేయొచ్చు, లేదంటే ఇంట్లో ఛార్జర్ డాక్ ఉంటే దానికైతే పెడితే కనుక ఛార్జింగ్ ఎక్కుతుంది. అంటే జస్ట్ కేబుల్ ప్లేస్లో దాన్ని పెట్టడం మాత్రం పవర్ బ్యాంక్కి కానీ దేనికైనా కానీ. సో ఇదైతే రియల్మీ తల ఓన్గా ఆలోచించిన టెక్నాలజీ చెప్పొచ్చు. ఇదైతే కాపీ కొట్టేది అనమాట. సో ఇదైతే ఆన్ చేసి చూద్దాం. ఇక్కడ ఆన్ చేయగానే చైనీస్ భాషలో కనెక్ట్ చేసుకుని చెప్తుంది మొబైల్ ఫోన్కి అయితే. నేను తర్వాత లాంగ్వేజ్ కూడా చేంజ్ చేసి చూపిస్తాను ఇంగ్లీష్లోకి. సో యాప్ అయితే డౌన్లోడ్ చేశాను. నేను ఇక్కడ చూడొచ్చు రెడ్మీ వాచ్ అని అవుతుంది. యాప్ ఓపెన్ చేద్దాం. ఇక్కడైతే డివైస్ అయితే యాడ్ చేసుకోమంటుంది ఇదైతే కనుక. సో ఇక్కడైతే రెడ్మీ అని ఉంది కదా, రెడ్మీ బ్యాండ్ని దాన్ని కనెక్ట్ చేద్దాం. ప్రిపేర్ అయితే అవుతుంది, కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది అయితే కనుక. ఎలా కొట్టేద్దాం. ఇక్కడైతే ఒక 5 to 50 seconds అయితే తీసుకుంటుంది ఖచ్చితంగా ఏదైతే కనుక. సో కనెక్ట్ అయితే అయిపోయింది. ఫాస్ట్గా కనెక్ట్ అయింది అనుకున్న దానికంటే. కొన్ని బ్యాండ్స్ అయితే చాలా లేట్ టైం తీసుకుంటాయి. ఒకసారి నెక్స్ట్ కొట్టి చూద్దాం దీంట్లో ఏమేమి ఆప్షన్ ఉన్నాయి. ఇక్కడైతే చూడొచ్చు యానిమేషన్ మాత్రం. యానిమేషన్స్ అయితే 2 ఇచ్చారు. కావాలంటే మనకు మోర్ చాలా ఉంటాయి లోపల యానిమేషన్స్, మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడొచ్చు మెసేజ్ అయితే ఉంది, హార్ట్ రేట్ మోటర్ అయితే ఉంది. అంటే సింబల్స్ చూసి చెప్పాల్సిందే కాబట్టి మనకు లాంగ్వేజ్ అయితే రాదు, జస్ట్ సింబల్ చూసి చెప్పడం మాత్రం మనకు తెలిసింది దీంట్లో అయితే. ఇక్కడ చూడొచ్చు కింద ఫ్లాగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ వెదర్ రిపోర్ట్ కూడా చూడొచ్చు మనం దీంట్లో కనుక. సో సెట్టింగ్స్లో వెళ్ళి అబౌట్ సెట్టింగ్స్లో వెళ్ళి ఎంఐకి సపరేట్ సెట్టింగ్ అయితే ఇచ్చారు మన మొబైల్ ఫోన్లో అయితే. దానిలోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే దాని లాంగ్వేజ్ సెట్ చేద్దాం మనమైతే కనుక. మనకు ప్రజెంట్ మన మొబైల్ ఫోన్స్ అన్ని నడిచేది ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ లాంగ్వేజ్ అనమాట. సో యునైటెడ్ స్టేట్ లాంగ్వేజ్ అయితే సెట్టింది మొత్తం చేసి నాకు చూపిస్తాను మీకు హోమ్ స్క్రీన్లో. సో నేను హోమ్ స్క్రీన్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడైతే చూడొచ్చు ఇక్కడైతే మొత్తం అయితే ఇంగ్లీష్లో వచ్చింది. ఇక్కడైతే చూడొచ్చు మెసేజెస్, హార్ట్ రేట్ మోటర్, అంతేకాకుండా ఇదైతే ఏందో రిపోర్ట్ అనేది ఉంది దీంట్లో అయితే కనుక. ఇది ఎందుకు మనకు ఉపయోగపడుతుంది మనకైతే తెలియదు దీంట్లో అయితే కనుక. ఇక్కడ చూడొచ్చు వెదర్ అయితే మెసేజెస్ అంటే నోటిఫికేషన్స్, ఇది మోర్ సెట్టింగ్స్. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ చూద్దాం స్లీపింగ్ ట్రాకింగ్ చేస్తున్న అలారం ఉంది, థీమ్స్ ఉన్నాయి, ఎంఐ సపరేట్ ఇది ఏందో చిన్న ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళైతే. యూసేజ్ చెప్పగలం దీని అయితే. ఇక్కడ చూడు స్టాప్ వాచ్, టైమర్ అయితే అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే పర్సనల్ అయితే ఉంది, ఇంకోటి అయితే సర్చింగ్ అయితే ఉంది. ఇక్కడైతే సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సెట్టింగ్స్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడైతే వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ బ్రైట్నెస్ కూడా ఇచ్చారు వీళ్ళైతే కనుక. సో అన్నీ ఉన్నాయి దీంట్లో అయితే కనుక. అన్నీ రియల్మీకి ఉన్నట్టే దీంట్లో అయితే ఉన్నాయి.
సో దీనిలో పెద్ద చేంజెస్ తేడా అయితే నాకేమీ అనిపించడం లేదు. సో ఓవరాల్ చూస్తే నాకైతే అది రియల్మీ ఉంది కదా, రియల్మీ బ్యాండే గుర్తొస్తుంది నాకైతే కనుక. పెద్ద తేడా అయితే ఏం లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే బ్యాండ్ ఇది అనమాట. ఇక్కడైతే చూస్తే మనం యానిమేషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు లోపల. సో దీన్ని చూస్తే నాకైతే రియల్మీ బ్యాండే గుర్తొస్తుంది. ఇంకా పెద్ద దీని గురించి చెప్పదలుచుకున్న విషయాలు ఏం లేవు. దీంట్లో వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, హార్ట్ రేట్ మానిటర్ ఉంటుంది, వెదర్ రిపోర్ట్ కూడా చూడొచ్చు. సో ఓవరాల్ ఈ వీడియో మీకైతే నేనైతే